నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం సంఖ్యాకాండము 6వ అధ్యాయం 25వ వచనం. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించెను. దేవుడు మోషే ద్వారా అహరోనుకు ప్రత్యేకంగా చెప్పిన ఆశీర్వాద వాక్యాలు ఇవి. ఇశ్రాయేలీయులపై దేవుని అనుగ్రహం, రక్షణ, సమాధానం ప్రవహించేటట్లు యాజకులు పలుకవలసిన మాటలు ఇవి. ప్రజలు ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారు ఎదుర్కొన్న ప్రమాదాలు, శత్రువులు, వ్యాధులు, అనిశ్చితి మధ్య ఉండే పరిస్థితుల్లో దేవుడు వారిపై తన కాంతిని అనగా దేవుని ప్రేమ, పరిరక్షణ, కృపను ప్రకటించే శక్తివంతమైన ఆశీర్వాదాన్ని సూచిస్తుంది. దేవుని ముఖము ప్రకాశించడం అంటే దేవుని దృష్టిలో ప్రత్యేక కృప పొందడం. దేవుని సన్నిధి మనపై ఉన్నదనే సంకేతం. దేవుని అనుగ్రహం, రక్షణ, దయ మన జీవితంలో ఉండడం అని అర్థం. 16వ సంకీర్తన 11వ చరణం. దేవుని సన్నిధిలో నిత్యానందం ఉంది. ఆ సన్నిధి మనకు అత్యంత ఆశీర్వాదకరమైంది. 103వ సంకీర్తన 8వ చరణం మరియు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8లో ఉన్నట్లుగా ఆయన కృపచేత మనం రక్షించబడిన వారం. ఆ రక్షణ కేవలం కరుణామయుడు, దయగలవాడు అయిన దేవుని ద్వారానే సాధ్యం. దేవుని కృప మన జీవితాలలో ఉన్నటువంటి పాపాలు, లోపాలు ఉన్నప్పటికీ దేవుని కృప మనలను నిలబెడుతుంది. ఇశ్రాయేలీయులు ఎడారిలో ఉన్నప్పుడు దేవుని కాంతి వారిని నడిపించింది. అనగా చీకటి పరిస్థితుల్లో దేవుని ముఖ కాంతి మనకు మార్గనిర్దేశనం చేస్తుంది. 119వ సంకీర్తన 105వ చరణం. దేవుని వాక్యము మనం వెళ్లాల్సిన మార్గానికి దీపం వలె ఉండి మనలను తిన్నని మార్గంలో నడిపిస్తుంది. దేవుని సన్నిధి కాంతి మన మీద ప్రసరించాలంటే దేవుని సన్నిధిని మనం కోరుకోవాలి. దేవుని కృప మీద ఆధారపడాలి. ప్రతిరోజు దేవుని ముఖాన్ని చూస్తూ జీవించాలి. మన చీకట్లలో ఆయన ప్రకాశిస్తాడు. ఆయన సన్నిధి కాంతి మన సమస్త భయాలను తొలగిస్తుంది. ఆమేన్.